హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ ఇటు సినీ రంగానికి సంబంధించి పవన్ కళ్యాణ్తోని లేక మెగా ఫ్యామిలీ అంటే కూడా చాలా మట్టుగా అందరికీ పిచ్చి ఉంటుంది. ఒక్క సినిమా అయినా చేయాలి అనుకుంటూ ఉంటారు. అయితే ఒక అభిమానికి సంబంధించి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాకుండా ఏకంగా 15 సంవత్సరాలు అయితే అటు పవన్ కళ్యాణ్తోని ఒక సినిమా తీయడానికి కోసం అయితే ఆయన వెయిట్ చేయడం జరిగింది. ఆయనకి సంబంధించి డీటెయిల్స్లోకి వెళ్తే ఆయన పల్నాడు జిల్లాకి సంబంధించిన నాగమల్లేశ్వరరావు. అయితే ఈయనకి సంబంధించి సోషల్ మీడియాలో ప్రజెంట్ ఈ లేఖ అయితే ఎక్కువగా వైరల్గా మారింది. అయితే ఆయన ఎన్నోసార్లు అటు పవన్ కళ్యాణ్తో సినిమా తీయాలని, అదేవిధంగా మెగా ఫ్యామిలీ పైన మంచి అభిమానం ఉన్న వ్యక్తి. అయితే తీన్మార్ మూవీ చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్తో పాటు ఆయన ఆ సినిమా సెట్స్కి సంబంధించి అక్కడే ఉండి ఆయన స్టోరీస్ కూడా రాసుకునే వాళ్ళంట అప్పటి నుంచి. మరి తీన్మార్ సెట్స్కి సంబంధించి అప్పుడు పవన్ కళ్యాణ్ని కలిసి ఒక్కసారి మీతోని నేను ఒక సినిమా చేయాలి అనుకుంటున్నాను అని చెప్పేసి ఆ సినిమాకి సంబంధించిన ఏదైతే రిజిస్ట్రేషన్ ఉంటుందో అదంతా మీరు చేయించుకొని రండి, నేను ఖచ్చితంగా సినిమా తీస్తానని పవన్ కళ్యాణ్ కూడా హామీ ఇవ్వడం జరిగింది. అయితే 2 సంవత్సరాలు పట్టింది. ఆ ఒక్క రిజిస్ట్రేషన్ కోసమే అంత టైం పట్టేసరికంటే ఇంకా 2 సంవత్సరాలు కాస్త 13 సంవత్సరాలుగా మారి మొత్తం 15 సంవత్సరాలు అటు పవన్ కళ్యాణ్ కోసం అయితే వెయిట్ చేశారు అనుకోవచ్చు. అయితే రీసెంట్గా మీడియాని ఆశ్రయించిన ఈయన ఇటు ఒక లేఖలో 2014లో నిలబడ్డాము, 2019లో కూడా నిలబడ్డాము, కానీ 2024లో సాధించాము అంటూ ఆయనని ప్రశంసలతో ఎక్కువగా మెచ్చుకోవడం అయితే జరుగుతోంది. అయితే ఎటువైపు చూసుకున్న సోషల్ మీడియాలో ఈయన గురించి ప్రజెంట్ అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇప్పటికైనా ఆయనకి సినిమా ఛాన్స్ దక్కుతుందా అంటే ఒకప్పుడు అంటే ఆయన సాదా సీదా హీరో, అదేవిధంగా మెగా ఫ్యామిలీలో ఒక టాప్ హీరో అనుకోవచ్చు. మరి ఆ టైంలో అంటే డైరెక్టర్గా అయినా సరే, రైటర్గా అయినా సరే ఆయన వచ్చారు అంటే సరే సినిమా తీద్దాము అంటారు. కానీ ఇప్పుడు ఉన్న 3 సినిమాలని ఎలా కంప్లీట్ చేయాలి అని ఆలోచిస్తున్న ఆయనకి ప్రజెంట్ ఇప్పుడు దీనికి సంబంధించి కూడా ఒక పెద్ద తలనొప్పిలాగా మారిపోయింది అనుకోవచ్చు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్తో సినిమా తీయాలి అని ఆయన ఆశపడుతూ ఉన్నారు. కానీ ఆయన ఇప్పుడు డెప్యూటీ సీఎం ఆఫ్ ఏపీ అనుకోవచ్చు. మరి ఏపీ డెప్యూటీ సీఎం అంటే ఆయనకున్న బాధ్యతలు వేరు, అదేవిధంగా ఆయనకి డెప్యూటీ సీఎంతో పాటు ఇంకో 6 శాఖలు కూడా ఉన్నాయి. వీటన్నిటిని పక్కకు పెట్టి మళ్ళీ సినిమాలు తీయాలి అంటే చాలా కష్టం. మరి ఇటు మీడియాని ఆశ్రయించిన ఆయనకి లాస్ట్కి ఏమైనా సహాయం కలుగుతుందా లేదా అనేది వెయిట్ చేసి చూడాలి.